ఆంధ్ర తెలంగాణలకి నరేంద్ర మోడీ భారీ ప్రయారిటీ ఇచ్చారు. ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణకి మరింత ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ సీట్లు తక్కువ కాబట్టి ఆ లెక్కలోనే చేశారు. మొత్తం 5 ప్రోగ్రాముల్లో పాల్గొన్నారు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో. మొట్టమొదటి చిలకలూరిపేట సభతో ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ పర్యటన, ఎలక్షన్ పర్యటన. ఆ తర్వాత చూసుకుంటే ఏదైతే రెండవది రాజమండ్రి, అనకాపల్లి, ఆ తర్వాత రాజంపేట, ఇవన్నీ సభలు ఈ 4 కూడా. 5వది విజయవాడ రోడ్ షో. తద్వారా ఒక బూస్ట్ ఇచ్చారు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి దూకుడుగా వెళ్ళడానికి ఒక భరోసానిచ్చారు. అది కూడా శంఖంలో పోస్తే తీర్థమైనట్టు తెలుగుదేశం పార్టీ జనసేనలో విమర్శిస్తే రానటువంటిది మోడీ విమర్శించినప్పుడు ఆ అథెంటిసిటీ ఎక్కువ ఉంటుంది. తద్వారా అప్పటిదాకా కొంత నైరాశ్యంతో ఉండేటువంటి కూటమి శ్రేణులకి విపరీతమైనటువంటి ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు మరింత అగ్రెసివ్గా వెళ్తున్నారు. అదే సందర్భంలో తెలంగాణలో వచ్చేటప్పటికి భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇవాళ నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ సభకి అటెండ్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి అదే సందర్భంలో 1 గంట వ్యవధిలో 2 సభలు జరుగుతున్నాయి. అది స్పెషాలిటీ. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డే స్టార్ క్యాంపెయినర్, ఇంకెవరిని రానీలేదు. ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి రకరకాలు, ఇప్పుడు నవనీత్ రాణా లాంటి వాళ్ళు, ఇటు నరేంద్ర మోడీ పలు సభలు, మరొక వైపున ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కేంద్ర మంత్రులు అమిత్ షా లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది అటెండ్ అయినటువంటి పరిస్థితుంది.